ఈ జీవితము అవాస్తవము అనర్థం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. భూమి మీద మనం బతుకుతున్న ఈ జీవితాలు వాస్తవం కాదు అన్న సంగతి ఈ రాత్రి మీరు అర్థం చేసుకోగలిగితే నా ప్రసంగం అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ భూమి మీద ఈ బ్రతుకు, ఈ జీవితాలు, ఈ బంధు బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు, సుఖాలైనా, సౌఖ్యాలైనా, సుఖభోగాలైనా, చివరికి కష్టాలైనా, వేదనలైనా, బైబిల్ మనకు చెప్తున్న విషయం ఏంటంటే ఇది వాస్తవము కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ జీవితము అసలు నిజమైంది కాదు అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి వాస్తవ జీవం ఏంటో అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. జనరల్ గా మనం పక్షులను చూసారా? పక్షులు, పిట్టలు, ఇంట్లో పెంచుకుంటున్న కోళ్ల నుంచి ఆవురాలైనా, పిచ్చుకలైనా, చిలకలైనా, ఎన్ని పక్షులు మనం చూస్తున్నామో ఈ పక్షి జాతికి సంస్కృత భాషలో ఒక పేరుంది. సంస్కృతంలో ఒక పేరుంది పక్షులకు. ఏంటా పేరు? పక్షులను సంస్కృతంలో ద్విజ అంటారు. చెప్పనేమంటారు? ద్విజ. ద్విజ అంటే ద్వి అంటే రెండు, జ అంటే జన్మలు, రెండు జన్మలు గల ప్రాణి అని అర్థం. పక్షులకు రెండు జన్మలు ఉంటాయంట. ఎలా? అది ముందు తల్లి కడుపులో నుండి గుడ్డుగా పుడుతుంది, తర్వాత గుడ్డు లోపల నుండి పిట్టగా, పక్షిగా పుడుతుంది. అంతేనా? గనక పక్షులకు రెండు జన్మలు. ఒకటేమో గుడ్డు లాంటి జన్మ, రెండోది గుడ్డు లోపల నుంచి పిట్టగా, పక్షిగా పుడుతుంది. ఈ గుడ్డు లోపల కూడా ఒక ప్రాణి ఉంటుంది, చిన్న పిట్ట ఉంటుంది, చిన్న ప్రాణి, చిన్న జీవి ఉంటుంది పాపం. జనరల్ గా కోళ్ళు గుడ్లను 21 రోజులు పొదుగుతాయి, అంటే 3 వారాలు పొదుగుతాయి. ఆ తర్వాత ఆ గుడ్డులో నుంచి పిట్టలు వస్తాయి, కోళ్ళు, చిన్న కోడి పిల్లలు వస్తాయి. గుడ్డు లోపల కూడా పిట్ట ఉంటుంది, గుడ్డు లోపల కూడా పక్షులు ఉంటాయి, చిన్న ప్రాణి ఉంటుంది. ఈ చిన్న ప్రాణి గుడ్డు లోపల ఉండి ఏమనుకుంటుంది తెలుసా? కొన్నాళ్ళు ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఎంత మంచి ఇల్లు ఇచ్చావు నాకు, ఎంత క్యూట్ గా, రౌండ్ గా, చక్కగా గోలుగోలుగా ఉంది, ఎంత బాగుందో, మంచి ముద్దుగా ఉంది నా ఇల్లు, ఇంకా ఎంత స్తోత్రం అంటే నా ఆహారం కూడా నాకు గుడ్డు లోపలే ఇచ్చావు. ఆ తెల్ల సొన తాగుతా పెరుగుతుంది, పచ్చ సొనలో పిట్ట పెరుగుతుంటది, తెల్ల సొనను త్రాగుతా పెరుగుతుంది, అది దాని ఆహారం. ఇది ఈ చిన్న ప్రాణి కోడు గుడ్డు గొల్ల లోపలండి ప్రభుని స్తుతిస్తారు. ప్రభు మంచి ఇల్లు ఇచ్చావు, ఎంత సౌకర్యవంతంగా ఉందో, ఎంత హాయిగా ఉందో నా ఇల్లు, నా ఇల్లు నాదే, ఎవరికి ఇచ్చేదే లేదు, ఎవరు వచ్చేది లేదు, ఎవరు పోయేది లేదు, ఎంత సంతోషమో అని రోజు దేవుని స్తుతిస్తా ఉంటది. ఎన్ని రోజులు? 1 వారం 10 రోజులే. ఎందుకంటే ఈ తెల్ల సొన త్రాగుతా పెరుగుతుంది కాబట్టి ఆ గుడ్డు గుల్ల లోపల ఆ పిట్ట పెరుగుతుంది కనుక అది పెరిగే కొద్దీ దానికి ఆ గొల్ల ఇరుకగా అనిపించడం మొదలవుతుంది. తాగి తాగి పెరుగుతుంది కాబట్టి ఆ తెల్ల సొన కాస్త అయిపోతా ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇరుకుగా మారిందో దాని ఒరిజినల్ క్యారెక్టర్ మొదలవుద్ది. ప్రవ్వా ఇది ఇల్లేనా, నరపలాగుంది, ఇది కొంపైనా, ఇది ఇట్లా బతికేనా, ఇది తిండి లేవు, తిప్పలు లేవు, అడిగినోడు లేడు, దిక్కు దిమానం లేదు నా జీవితానికి, తిన్నావా లేదా అనేది అడిగినోడు లేడు, బతకలేకపోతున్నాం, చావలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, అసలు ఏంటి ఇది నరకంలాగా ఉంది, అయ్యో నన్ను ఎవరైనా బయటికి తీయండి అబ్బా, నేను బతకలేకపోతున్నాను లోపల, అయ్యో 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 అని ఆ పిట్ట పాపం గింజుకుంటా ఉంటుంది. ఆ గుళ్ళ లోపల పెరిగే కొద్దీ అది లోపల ఉండలేక బయట పడాలని ఉవ్విళ్ళూరుతా, ఆత్రపడతా, ఆరాట పడుతూ ఉంటుంది. అలా గుంజుకునే కొద్దీ ఒక రోజున ఆ గుడ్డు పగిలితే అందులో చప్పిట్ట బయటకు వచ్చి ఒక్కసారి చుట్టూ కలయి చూసి అప్పుడు చెవులు పట్టుకొని దేవునికి క్షమాపణ అడుగుతుంది. ప్రభువా నన్ను క్షమించు, నా వాస్తవ జీవము గుడ్డుగుల్ల లోపలేమో అనుకున్నాను నేను,
నా వాస్తవ జీవం లోపల కాదు, నా వాస్తవ జీవం ఎక్కడ? గుడ్డుగుళ్ళలోంచి బయటపడిన తర్వాత పక్షిగా బ్రతకడమే నా జీవితమ్మా. అరే పక్షిగా బ్రతకడమే నీవు నా కొరకు చేసిన ప్రణాళిక. అయ్యో నేను అది ఎరగక ఎంత తిట్టుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అప్పుడు వేడుకుంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమర్థమైంది? ఏమండి, ఈ ప్రపంచము, ఈ భూమి ఒక గుడ్డుగుళ్ళ లాంటిది. దీని లోపల మన బ్రతుకులు గుడ్డుగుళ్ళ లోపల పెరుగుతున్న పిట్ట లాంటిది. ఎంతమందికైతే ఈ ప్రపంచము చాలా సుఖవంతంగా, సౌకర్యంగా, సంతోషముగా, ఆనందకరంగా, హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేలాగా ఉందో వాళ్ళందరూ ఆత్మీయతలో చాలా చిన్నగా ఉన్న పిట్టలు. ఎవరికైతే ఈ లోకం ఇరుకుగా మారిపోతుందో, అయ్యో ఇక ఈ లోకంలో బతకలేం బాబు ప్రభువా, ఇది నా జీవితం కాదు, ఇందులో నన్ను బయటకు తీ ప్రభువా అని ఎవరైతే వేడుకుంటున్నారో వాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతున్న క్రైస్తవులు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏమైనా అర్థం అవుతుందా? మీకు ఒక విషయం చెప్తాను ముందుకెళ్లే ముందు. ఈ దినాలు పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు కావు, తప్పిపోయిన కుమారుని కథలు వినే దినాలు కావు. క్రైస్తవులు కొంచెం ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకము బ్రతకటానికి, ముఖ్యంగా పరిశుద్ధులు, ముఖ్యంగా దేవుని ప్రజలు బ్రతకటానికి అనుకూలమైనది కాదు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన కొరకు వేసిన ప్రణాళిక అంతా ఈ ప్రపంచము కాదు. ఈ ప్రపంచం కాదండి. ఎవరు అన్నారు, ఏం దేవుడు అండి, ఏం దేవుడో గాని చాలా, మీ దేవుడు చాలా పెద్ద లూజర్ అండి అన్నాడు. లూజర్ అంటే దేవుడు ఏమి చేతకాని వాడు, ఆలోచన లేనివాడు, ఓటమి పాలైన వాడు, వైఫల్యం చెందినవాడు అని అర్థం. అదేంటి అంత మాట అనేసాడు అనుకున్నా. అలా అంటారు. చేసాడు ఒక సృష్టి, ఒక 2, 3, 4 రోజులు కూడా నిలబడలా. బంగారంలా చేశాడు కానీ, తయారు చేశాడు కానీ మంచి సృష్టి. 4 రోజుల్లో పాపం పెరిగిపోయింది లోకంలో. చేశాడు మనిషిని, 2 రోజులు కూడా నిలబడలా, వాడు పాపంలో పడిపోయాడు. దేవుడు చేసిన సృష్టి కొంతకాలం కూడా నిలవకుండానే పూర్తిగా నాశనానికి లోనైపోయింది. ఏం దేవుడు అండి, చేశాడు మంచి లాస్టింగ్ ఉండే లోపం చేయలేకపోయాడు. సదాకాలం నిలిచే ఒక శ్రేష్టమైన సృష్టిని చేయలేకపోయాడు. పాపము అంటకుండా నీతిగా నిలిచి ఉండే ఒక సృష్టిని చేయలేకపోయాడు. లూజర్ కాదా? మాకు చెప్పారు కదా, మా కంపెనీకి మంచి బ్రాండెడ్ భూమి తయారు చేసి పెట్టేవాళ్ళం, పాడవకుండా. ఒక 10 కోట్ల సంవత్సరాలు గ్యారంటీ ఉండేలాగా ఒక మంచి ప్రోడక్ట్ టీవీ చేస్తున్నారు చూసారు, దానికి 5 సంవత్సరాలు గ్యారంటీ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ తయారు చేస్తున్న ఒక కంపెనీ, నాకు కనీసం 2 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. వాషింగ్ మిషన్ అయినా, టీవీ అయినా, మనుషులు చేసే కొన్ని వస్తువులు, బ్రాండెడ్ వస్తువులకి ఒక 5 నుండి 10 సంవత్సరాల వరకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు. కానీ అదేంటో కానీ దేవుడు చేశాడు ఒక సృష్టి, 4 రోజుల్లో కూడా దానికి గ్యారంటీ లేకుండా సర్వనాశనం అయిపోయింది. ఏం దేవుడు, ఏ సృష్టి అంటున్నారు. దేవుడు అంటాడు, పిచ్చోళ్ళారా, నేను చేసిన వాస్తవ సృష్టి ఇది కాదు, నేను చేసిన ఒరిజినల్ సృష్టి నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము. అక్కడ పాపము నివసించదు, అక్కడ నిత్యము నీతి నివసించును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది ఎందుకు చేశాడో